అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూలై 21 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు మన గురుగారి సమస్య ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కుంభరాశి దిన ఫలితాల ప్రకారము కుంభరాశి యొక్క నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష, పూర్వభద్ర 1-2-3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఇక గ్రహాల ప్రకారము శని అనుకూలంగా ఉండి సహనము స్థిరత్వాన్ని పెంచుతుంది. కుజుడు మంగళవారం ప్రభావంతో ధైర్యాన్ని ఇస్తాడు. అయితే కోపం అదుపులో ఉంచుకోండి. బుధుడు వల్ల ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తే లాభాలు వస్తాయి. చంద్రుడు కారణంగా కుటుంబ విషయాల్లో కొంత భావోద్వేగం ఉండవచ్చు. ఇక పరిహార పరంగా రేపు రోజున ఆంజనేయ స్వామి దర్శించి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. శని అనుగ్రహం కోసం నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదము. ఓం సం శనిచ్చరాయ నమః మంత్రం 100 నిమిషాలు జపించండి. ఆంజనేయ స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన రేపు మంగళవారం అత్యధిక శుభప్రదము. అలాగే కుంభరాశి వారికి శనిదేవునికి నువ్వులను దీపం వెలిగించి ప్రార్థించడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక రేపు రోజున కుంభరాశి యొక్క అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం, శుభ సమయము ఉదయం 8:30 నుండి 10:00 వరకు. ఇక రేపు రోజున కుంభరాశి వారు సహనంతో తీసుకునే నిర్ణయాలు మీకు విజయం తీసుకొస్తాయి. కోపాన్ని నియంత్రించి ఆలోచించి మాట్లాడితే కుటుంబంలోనూ ఉద్యోగంలోనూ మంచి ఫలితాలు పొందుతారు. భక్తితో ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే మనోధైర్యం పెరిగి కార్యసిద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలంగా ఉన్న వ్యాపార సంబంధిత విషయాల గురించి అతిగా రేపటిలోనే మీరు ఆలోచించవద్దు. మీ జీవిత భాగస్వామి మీ భావాన్ని అర్థం చేసుకోగలరు. రేపటి రోజున బాధపడే ముందు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కుటుంబంలో కలహాలు తలెత్తవచ్చు. మీ మనసు కొంత అశాంతి ఉండవచ్చు. ప్రభుత్వ వ్యవహారాల్లోని అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబంలో విరోధుల సంఖ్య పెరగవచ్చు. ఆస్తుల విషయంలో అదృష్టం మీకు అంతగా కలిసి రాదండి. కార్యరహిత సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. శత్రువుల నుండి మీకు కొంత ఉపశమనం లభించవచ్చు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా పనులతో కష్టంగా ఉంటుంది. ఇంటికి కుటుంబానికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. పంచమ భావంలో శుక్ర బుధ గ్రహాల కలయిక వల్ల సుఖాలు, ప్రయాణాలు, పుణ్యకార్యాలపై రేపటి ఖర్చులుంటాయి. పిల్లల సమస్యలు మీకు ఇబ్బంది పెట్టవచ్చు. ఇరుగు పొరుగు వారి యొక్క నుండి సహాయం లభిస్తుంది. మీరు వృత్తి మార్పు గురించి కూడా ఆలోచిస్తారు. ఇక 10వ ఇంట్లో బలహీనమైన చంద్రుడు ఉండటం వల్ల రేపటి రోజున పనిలో కొంత భావోద్వేగ ఒత్తిడి లేదా మానసిక స్థితిలో మార్పులు కలగవచ్చు. కార్యాలయంలో భావోద్వేగంతో స్పందించడం మానుకోండి. 3వ ఇంట్లో ఉన్న కుజుడు మీ యొక్క అపారమైన ధైర్యము, ఆత్మవిశ్వాసము మరియు సాహసోపేతమైన చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక 5వ ఇంట్లో ఉన్న బుధ, శుక్ర మరియు గురు గ్రహాలు మీ యొక్క మేధస్సు, సృజనాత్మకత మరియు మీ ఊహాత్మక ఆలోచనలు ఉత్తేజపరుస్తాడు. 2వ ఇంట్లో ఉన్న శని కఠినమైన మాటలు నష్టాలని కలిగిస్తాడు. కాబట్టి తెలివిగా మాట్లాడండి మరియు మీ బడ్జెట్లో ఖర్చు చేయండి. ఇక 5వ ఇంట్లో ఉన్న కేతువు భాగస్వామ్యంలో కొన్ని అపార్థాలకు కారణం కావచ్చు. కాబట్టి ప్రేమగా సంభాషించండి. ఆరోగ్యం విషయానికి వస్తే నిరంతరము పని అలసటకి దారితీస్తుంది. ఇక ధ్యానం చేయడాన్ని పరిగణించండి. రేపటి రోజున ప్రేమ జీవితంలో భావోద్వేగం, దూరము, ఆచరణాత్మక ఆలోచనలు రెండూ కలిసి ఉండవచ్చండి. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే కనుక మీరు పనితో బిజీగా ఉండాలని మీ భాగస్వామి భావించవచ్చు. చిన్న చిన్న భావోద్వేగ అవసరాలను పట్టించుకోకపోవడము మీ దూరాన్ని పెంచుతుంది. వివాహిత స్త్రీలు తమ యొక్క భాగస్వామి మాటలను తేలిగ్గా తీసుకోవద్దు. అవివాహిత స్త్రీలు ఆశయాలు ఉన్న తెలివైన వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. రేపటి రోజున మీ కెరియర్లో క్రమశిక్షణ మరియు తెలివైన ప్రణాళిక మీ అతిపెద్ద బలాలుగా ఉంటాయి. ఉద్యోగం చేసే మహిళలకి కొత్త బాధ్యతలు లేదా ముఖ్యమైన ప్రాజెక్టులు లభించవచ్చు. మీరు ఐటీ, డిజిటల్ పని, పరిపాలన, సోషల్ మీడియా పరిశోధన లేదా నిర్వహణ రంగాల్లో ఉన్నట్లయితే మీ యొక్క వినూత్న ఆలోచనలు రేపటి రోజున విధానం ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపార రంగంలోని మహిళలు గోప్యమైన సమాచారాన్ని
సురక్షితంగా ఉంచవలసి ఉంటుంది. రేపటిన ఆర్థిక పరంగా వృత్తి సంబంధిత ఖర్చులు రేపటిన పెరగవచ్చు. మీరు గ్యాడ్జెట్లు, ప్రయాణము లేదా మీ వృత్తిపరమైన ఏర్పాట్ల కోసము డబ్బు ఖర్చు చేయవచ్చు. ఏదైనా సరైన పరిశీలన లేకుండా ఆన్లైన్ పెట్టుబడి లేదా పథకాన్ని నమ్మటం అయితే హానికరం కావచ్చు. భవిష్యత్తు భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక వేసుకోవడం అయితే రేపటిలో మంచిదండి. ఆరోగ్య విషయంలో ఒత్తిడి మరియు అతిగా ఆలోచించడము మీ యొక్క నిద్ర మరియు శక్తి స్థాయిలపై ప్రభావం చూపుతుంది. నిరంతర పని వల్ల మెడ మరియు భుజాల నొప్పి రేపటి రోజున రావచ్చు. స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. శారీరక విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యమండి. రేపటి రోజున మీరు మేధాపరమైన కార్యకలాపాలు, నూతన ఆవిష్కరణలు మరియు రచనలతో నిమగ్నమై ఉంటారు. రేపటి రోజున మీరు కొత్త ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సుదీర్ఘ ప్రయాణము లేదా పుణ్యయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో లాభదాయక అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. మీరు జాగ్రత్తగా రేపటి రోజు ఉండాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అయితే మధ్యాహ్నం తర్వాత కుటుంబ జీవితము ఆనందం, సంతోషంతో నిండి ఉంటుంది. మీ తల్లి నుండి మీకు ప్రయోజనాలు కలుగుతాయి. మీరు మీ యొక్క గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో విజయం లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీరు పనిలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. వృత్తిపరంగా రేపటి రోజున సవాలుగా ఉండే అవకాశం అయితే ఉందండి. రేపటి రోజున ప్రత్యర్థుల యొక్క ప్రణాళికలు లేదా కార్యకలాపాలు వెలుగులోకి రావచ్చు. దీనివల్ల మీ యొక్క అన్ని రకాల సమస్యలు అయితే పరిష్కరించబడతాయండి. మీరు మరింత కూడా రేపటిన అప్రమత్తంగా వ్యవహరించి మీ యొక్క ప్రయోజనాలను కాపాడుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ప్రతి సమాచారాన్ని ఓపికగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిది. భూములు, స్థిరాస్తులు లేదా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో అనుకూల పరిస్థితులు అయితే రేపటి కనిపిస్తున్నాయి. భూమి కొనుగోలు, రిజిస్ట్రేషన్ లేదా ఆస్తికి సంబంధించిన రేపటి రోజున చర్చలు ముందుకు సాగే అవకాశం అయితే ఉంది. చాలా కాలంగా పరిశీలిస్తున్న ఒక ఆస్తి విషయంలో రేపటి రోజున మీకు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఆర్థికపరంగా కూడా స్థిరత్వం పెరిగి రేపటి రోజున భవిష్యత్తు ప్రణాళికలకు బలమైన పునాది ఏర్పడే సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో మీ చాకచక్యము మరియు పరిశీలన శక్తి మీకు ప్రయోజనకరంగా మారుతుంది. రేపటి రోజున కుటుంబం యొక్క సభ్యుల సహకారం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందండి. ప్రేమ సంబంధాల్లో పరస్పర సమకం పెలబడుతుంది. వైవాహిక జీవితంలో ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం ద్వారా రేపటి మీ యొక్క సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూల పరిస్థితి రేపటి రోజున కొనసాగి పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ రాశివారు ప్రేమ జీవితంలో రేపటి మీరు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని మీరు గడపవచ్చు. కొందరు ఇంట్లో ప్రేమ వివాహం గురించి చర్చించవచ్చు. దానికి సానుకూల అన్ని రకాలకు కూడా స్పందన వచ్చే అవకాశం ఉందండి. రేపటి మీ యొక్క చాలా మంచి రోజు అయితే కాబోతుంది. వ్యాపారంలో రేపటి రోజున మీ పని మార్కెటింగ్ చేయడము మరియు ప్రచారం చేయడంపై పూర్తిగా దృష్టి పెడతారు. రేపటి రోజున సరైన వ్యూహాన్ని రూపొందించడం కోసము మీ యొక్క విజయ అవకాశాలను పెంచుతుంది. ఎలాంటి గందరగోళం లేకుండా రేపటి మీరు అనేక క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కొనుగొంటారు. కొన్ని పనులను గణనీయమైన ప్రయోజనాలు అందించే అవకాశం కూడా ఉంది మరియు అసంపూర్తిగా పనులు పూర్తవుతాయి. ఏ ప్రాజెక్టులైనా కానీ ఇతరుల నుండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు పొందుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇంజనీరింగ్ విద్యార్థులు రేపటి ఒక బహుళ జాతి సంస్థ నుండి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. రేపటి రోజున గ్రహస్థానాలు అనుకూలంగా ఉండటం వల్ల రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్న వారికి ప్రయోజనం చేకూరవచ్చు. కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి. యువత చదువు, వృత్తి సంబంధ కార్యక్రమాలపై శ్రద్ధ పెడతారు. మీ ప్రయత్నాలు మరింత స్థిరంగా అయితే మారతాయి. మీడియా మరియు నూతన సాంకేతిక సంబంధించిన సమాచారాన్ని సేకరించడంపై మీ యొక్క దృష్టి పెట్టండి. కాలానికి అనుగుణంగా మీ ప్రవర్తన మార్చుకోవడం ముఖ్యం. పిల్లలతో రేపటి మీ యొక్క వ్యవహరించినప్పుడు వారి దృక్కోణం నుండి ఆలోచించడం సముచితం. మీ తల్లిదండ్రుల బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి. క్లయింట్లతో ఒక పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉందండి, కానీ దాన్ని రూల్స్ క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. రేపటి రోజున మీ పనితీరును పెరుగుపరచుకోండి. యువతకు వారి కెరీర్కి సంబంధించిన శుభవార్తలు అందవచ్చు. సోమర్థాన్ని విడిచిపెట్టి ప్రైవేట్ రంగంలో పనిచేసే వారి పనులను అసంపూర్తిగా మిగిలిపోతాయి. ఒక కలిసి సరదా కార్యక్రమం జరుగుతుంది. ప్రేమ సంబంధాలు జాగ్రత్త వహించండి. అపార్థాలు మనస్పర్ధలు దారితీయవచ్చు. నడుము నొప్పి మరియు జలుబు, జ్వరం, మోకాల నొప్పులు వెన్ను నొప్పి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి. మరియు కొద్దిగా రెస్ట్ తీసుకోవడం ప్రయత్నించండి. వీలైతే మంచి డాక్టర్ సంప్రదించండి. రేపటిన ఉపకాయంతో బాధపడేవారు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కుటుంబంలో కలహాలు తలెత్తవచ్చు. కుటుంబంలో విరోధుల సంఖ్య కూడా పెరగవచ్చు. ఆస్తి విషయంలో అదృష్టం మీకు అంతగా అనుకూలించకపోవచ్చండి. కాబట్టి రేపటి మొత్తానికి రాశి వారికి సమస్యలతో నిండి ఉన్న రోజని చెప్పుకోవాలి. కాబట్టి మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటాం. చాలా వరకు శివనామస్మరణ చేసుకోవడము అన్ని రకాలకు కూడా మంచిది. రోజున కుంభరాశి వారికి విద్య, ఉద్యోగం, వ్యాపార, రాజకీయ రంగాలు కూడా చాలా అనుకూలమైన రోజు అండి. రేపటి మాత్రం కుంభరాశి వారు కొంచెం కోపాన్ని నియంత్రించుకొని ఆలోచించి మాట్లాడితే కుటుంబంలోని ఉద్యోగులను మంచి ఫలితాలు పొందుతారు.
మరి తెలిసినాకండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.